హలో ఆల్, నా పేరు ఎస్ మమత, కన్సల్టెంట్ క్లినికల్ సైకాలజిస్ట్. ఈరోజు మనం ఆటిజం గురించి తెలుసుకుందాం. ఆటిజం అంటే ఏంటి, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఎప్పుడు మనము ప్రొఫెషనల్ని కలవాలి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది పర్వేసివ్ డెవలప్మెంటల్ డిజార్డర్ అనమాట. ఇది ఒక కాంప్లెక్స్ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. ఇక్కడ మెయిన్గా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంటుందంటే సోషల్ ఇంటరాక్షన్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకా కమ్యూనికేషన్ కూడా ప్రాబ్లం ఉంటుంది. స్ట్రేంజ్ బిహేవియర్స్, ఆడ్ బిహేవియర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అర్లీ సైన్స్ ఆన్సెట్ లెస్ దాన్ 3 years ఆఫ్ ఏజ్, ఇంకా దాంట్లో పర్సిస్టెంట్ డెవలప్మెంట్, ఇంకేదైనా ప్రాబ్లం ఉందా, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీస్ ఉన్నాయా, లేకపోతే ఆస్పర్జర్ సిండ్రోమ్ ఉందా అనేది మనము ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. తర్వాత ఎవరు దాన్ని కనుక్కోగలరు అంటే కనుక పేరెంట్స్ కావచ్చు, కేర్ గివర్స్ కావచ్చు, పీడియాట్రిషియన్స్ కావచ్చు. ప్రైమరీగా పిల్లల దగ్గర ఎవరు ఉంటారో వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో మెయిన్ సింటమ్స్ కమ్యూనికేషన్లో ఏముంటాయంటే, కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేయలేరు, పిలిస్తే పలకరు, ఐ కాంటాక్ట్ అస్సలు మెయింటైన్ చేయలేరు అనమాట. వాళ్ళు ఎంత పిలిచినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో దాని మీదనే ఉంటుంది. కానీ ఆడుకుంటుంటారు అనుకోండి, ఒంటరిగా కూర్చొని ఆడుకుంటూనే ఉంటారు. మనం ఎంత పిలిచినా కూడా వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వరు అనమాట. నెక్స్ట్ ఇంకా ఐ కాంటాక్ట్ అస్సలు మెయింటైన్ చేయరు. కాకపోతే ఇక్కడ వాళ్ళకి ఏదైనా నచ్చింది అనుకోండి, వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారనమాట. నచ్చిన మ్యూజిక్ కావచ్చు, లేకపోతే నచ్చినది ఏదైనా ఉన్నా కూడా వెంటనే రెస్పాండ్ అవుతారు. ఇంకా ఆడ్ బిహేవియర్స్, స్ట్రేంజ్ బిహేవియర్స్ ఏముంటాయంటే హ్యాండ్ క్లాపింగ్ ఉండడము, తర్వాత రౌండ్గా తిరగడము, జంపింగ్ చేయడము, ఇంకా ఒకే ఆర్డర్లో చేస్తూ ఉండడం, అంటే రన్నింగ్ చేయడం, రూమ్లో అటు ఇటు ఒకే వేలో తిరుగుతూ ఉండడం, స్విచెస్ దగ్గరికి వెళ్ళి ఆన్ ఆఫ్ చేయడము. సో ఇంకా చాలా ఇలా ఒకే టైప్ ఆఫ్ బిహేవియర్ మనము ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. హైపర్ విజిలెన్స్ అంటే కొన్ని రకాల సౌండ్స్ కానీ, లేకపోతే కొన్ని టెక్స్చర్స్ కానీ, ఇలాంటి వాటికి వెంటనే వాళ్ళు అసలు చేంజ్ని అస్సలు యాక్సెప్ట్ చేయరనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్లో మనం కర్రీ అలా కలిపి పెట్టామనుకోండి, అసలు తినరనమాట. అంటే పిక్కీ ఈటర్ ఉంటారు, కొన్ని రకాలు ఒకేలాగా తింటుంటారనమాట. ఒక్కొక్కసారి నమలకుండా ఫుడ్ కూడా చేయకుండా మింగేస్తూ ఉంటారనమాట. సో ఇట్లా ఈ బిహేవియర్స్ అన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఇంకా సోషల్ ఇంటరాక్షన్ కూడా మెయిన్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇందులో మనకు ఆటిజం రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయంటే, పర్టికులర్గా దీనివల్ల ఆటిజం వచ్చిందని అయితే చెప్పలేము. కాకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే లేట్ ప్రెగ్నెన్సీస్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, డైవోర్సెస్, లేకపోతే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, ఏదైనా డిజార్డర్స్ ఉండడము, దానికి మెడిసిన్ యూజ్ చేస్తూ ఉండడం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, హై బీపీ కానీ, ఇలాంటి వాటికి దేనికైనా మెడిసిన్ యూజ్ చేయడం, ఇంకా రిలేటివ్స్లో మ్యారేజ్ చేసుకోవడము, జెనెటికల్ ఫ్యాక్టర్స్ ఇంకేదైనా ఉండడము, ఆల్కహాల్ తీసుకోవడము, స్మోక్ చేయడము, ఇలాంటివన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్సే అన్నమాట. ఎవరిని కలవాలి, ఇలా అనిపించిన తర్వాత ఎవరిని కలవాలి? మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ లైక్ క్లినికల్ సైకాలజిస్ట్ని కానీ, సైకియాట్రిస్ట్ని కానీ, న్యూరాలజిస్ట్ని కానీ, డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ కానీ, వీళ్ళలో ఎవరిని కలిసినా కూడా మీకు సరైన గైడెన్స్ ఇవ్వగలరు. దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఆటిజంకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, లైక్ సోషల్ స్కిల్ ట్రైనింగ్, బిహేవియర్ థెరపీ, స్పీచ్ థెరపీ, ఇంకా కొన్ని మెడికేషన్స్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఎవరైనా మన ఫ్రెండ్స్లో కానీ, లేకపోతే ఎక్కడైనా ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం దాన్ని లెస్ దాన్ 4 yearsలో త్వరగా ఐడెంటిఫై చేసామనుకోండి, దాని నుంచి త్వరగా వాళ్ళు రికవరీ అవ్వచ్చు అనమాట. లేట్ అయ్యే కొద్దీ చాలా డిఫికల్టీస్, చాలా ఇయర్స్ వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎవరైనా ఇలా ఉన్నప్పుడు వీళ్ళని కలవాలి అని గైడెన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.